పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. సెన్సెక్స్ 78,000 ఫస్ట్ టైం దాటింది. ఆల్ టైమ్ హై రికార్డ్ని బ్రేక్ చేసింది. గత వారం రోజుల నుంచి చూస్తే సెన్సెక్స్ కంటిన్యూగా ఎవ్రీడే ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. అలాగే ఇవాళ కూడా బ్రేక్ అయింది. నిఫ్టీ వచ్చి 23,754 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 78,000 దగ్గర మార్కును దాటింది. ఇదే లాస్ట్ నిన్నటి ముగింపుతో చూస్తే ఇప్పుడు దాదాపు 700 పాయింట్లు లాభపడి 78,000 దగ్గర వచ్చింది. అలాగే మేజర్గా దీనికి రీజన్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగటం, అలాగే టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ షేర్లు కూడా బాగా రావటం వల్ల ఈ సెన్సెక్స్ ఇవాళ 78,000 మార్కు దాటింది. మనం ఇందులో మేజర్ కాంట్రిబ్యూటర్స్గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు మేజర్ కాంట్రిబ్యూటర్ అవుతుంది. లాస్ట్ 1 వీక్ ర్యాలీలో మనం ఇదే సెన్సెక్స్ జూన్ 4వ తారీఖు చూసుకుంటే దాదాపు 71,000 దాకా డౌన్ అయింది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ గందరగోళం అవటం అనేది రావటం వల్ల సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బాగా తగ్గాయి. అక్కడి నుంచి స్టెబిలిటీ గవర్నమెంట్ రావటం కానీ రావటం వల్ల ఈ ఎన్డీఏ కోయలేషన్ పార్టీస్తో మూడోసారి మోడీ ప్రధాని కావటం వల్ల ఈ యొక్క మార్కెట్స్ అన్నీ కూడా స్టెబిలిటీ అయ్యాయి. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక రకమైన భరోసా వచ్చింది. అందువల్ల పెద్ద ఎత్తున నిధులన్నీ ఇండియా మార్కెట్కి రావడం జరిగింది. దానివల్ల కూడా ఈ మార్కెట్స్ పెరిగినాయి. అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కానీ డిఐఎస్ పార్టిసిపేషన్ కానీ కంటిన్యూగా పాజిటివ్ ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్స్ కూడా కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఈ యొక్క సెన్సెక్స్ అనేది పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. దీనిలో మేజర్గా కంపెనీస్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు దాదాపు 1,500 నుంచి ఒక 1,700 పెరిగింది. వాళ్ళ ఒక్కరోజే 2% పెరిగింది. దాదాపు 10% నుంచి 15% దాకా పెరగడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకు. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి దాదాపు 10% వెయిటేజ్ ఇండెక్స్లో ఉంది. అలాగే దాంతో రిలయన్స్ కూడా దాదాపు మంచి హెవీ వెయిట్ రిలయన్స్ కూడా ఉండటం వల్ల ఇవి పెరిగినాయి. అలాగే గత వారం 10 రోజుల నుంచి చూసుకుంటే ఏ కంపెనీస్ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళాయి అనేది ఒకసారి చూసుకుంటే మనం ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హై లెవెల్లో ఉన్నాయి. కోటక్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఈ మూడు కూడా హైస్లో ఉన్నాయి. అలాగే ఎల్ఎన్టీ షేర్స్ కానీ తర్వాత ఆటోమొబైల్ షేర్స్లో కూడా మారుతి కానీ తర్వాత M&M తర్వాత వచ్చి ఈ మారుతి M&M మళ్ళీ హీరో మోటార్ షేర్స్, బజాజ్ ఆటో షేర్స్ ఇవన్నీ కూడా బాగా ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి. అలాగే ఇవాళ ఫైనాన్స్ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున లాభాలకి షేర్ వాల్యూస్ పెరిగినాయి. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపు ఇది 3%, 4% దాకా పెరిగింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల అలాగే ఇప్పుడిప్పుడే ఐటీ కంపెనీలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఇండెక్స్లో పార్టిసిపేషన్ కూడా జరుగుతుంది. ఈ ఐటీ పార్టిసిపేషన్తో ఇంకెక్కువగా రాబోయే రోజుల్లో ఈ సెన్సెక్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయని చెప్తున్నారు. ఇది ఇవాళ ఆల్ టైమ్ హై రావటం అనేది చాలా మంచి ఇండియాకి సంబంధించి తీసుకుంటే మంచి పరిణామంగా ఈ అనలిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బడ్జెట్ అనేది ఉంది. బడ్జెట్ అంటే కంప్లీట్గా ఇంతకుముందు ఇంటీరియం బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు మేజర్ బడ్జెట్ రావటం, స్టేబుల్ గవర్నమెంట్ రావటం వల్ల ఎక్కువగా వేటికి కేటాయింపులు జరుగుతున్నాయి అనేది ఈ బడ్జెట్లో మనకి నెక్స్ట్ మంత్లో వస్తుంది. అందుకనే దానికి ప్రీ బడ్జెట్ ర్యాలీ అని ఇప్పుడు ఈ 10 days బడ్జెట్ వచ్చే ముందు నాడు వచ్చే ర్యాలీని ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటాం. వాటిలో ఎక్కువగా రైల్వే స్టాక్స్ కానీ తర్వాత ఈ యొక్క ఫెర్టిలైజర్ స్టాక్స్ వాటికి, ఎందుకంటే ఎస్టర్డే ఫెర్టిలైజర్ స్టాక్స్ మీద ఈ యొక్క జిఎస్టీ తీసేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది కూడా పరిశీలిస్తామన్నారు కాబట్టి ఆ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి. అలాగే ఈ అన్ని కంపెనీలు కూడా పాజిటివ్ ఎనర్జీ అన్ని సెక్టర్స్కి, అటు బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ, రీటైల్ కానీ, తర్వాత ఏవియేషన్స్ కానీ, తర్వాత ఈవెన్ ఆటోమొబైల్ కంపెనీస్ కానీ వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ర్యాలీ వస్తుంది.
అలాగే ఈ మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ స్లాబ్స్ కూడా తగ్గించాలనే రేట్స్ స్లాబ్ రేట్ పెంచాలి అనేది నిబంధన ఎక్కువ వస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ రాబోయే రోజుల్లో బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలతో ఎక్కువగా మార్కెట్స్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే ప్రధాన కారణమని చెప్తున్నారు. సో అలాగే చూసుకుంటే ఈ రూపాయి వాల్యూ కూడా ఈ మధ్య ఎప్రిషియేట్ అవుతుంది. అలాగే ఈ యొక్క ఫెడ్ వడ్డీ రేట్ల గురించి స్పష్టత కనుక వచ్చాక మన మార్కెట్లోకి ఎఫ్ఐఎస్ ఎక్కువ పెరిగాయి. అలాగే జీడిపిలో ఇప్పుడు ఏమవుతుందంటే మన దేశ కరెంటు ఖాతా మిగులు కూడా $5.7 బిలియన్ నమోదైంది. ఇది జీడిపిలో 0.6% సమానమని ఆర్బీఐ చెప్పింది సోమవారం. దీనిలో పాజిటివ్ సంకేతంగా భావించింది మార్కెట్స్ భావిస్తున్నాయి. అంటే కరెంట్ ఖాతా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ఉండేది, అలాంటిది ఇది మిగులు కింద రావటం అనేది ఇది ఒక మంచి పరిణామం. కాబట్టి ఈ జీడిపి అనేది పెరగటం మనకి కంటిన్యూగా పెరుగుతూ ఉండటం కూడా ఒక పాజిటివ్ సంకేతం. కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ ఫైనాన్షియల్ రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి వరల్డ్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా తీసుకురావాలి అనే సంకల్పం అనేది తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ రావటం వల్ల ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్స్ యాక్టివేషన్లో ఉంది, స్పీడ్ ట్రైన్స్ యాక్టివేషన్లో ఉన్నాయి, అలాగే ఏవియేషన్స్ రంగం ఒకటి ఉంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా బాగా పుంజుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో కంటిన్యూ అవుతాయి. కాబట్టి మార్కెట్స్కి ఎటువంటి ఆటంకాలు ఉండవు అనేది ఒక నమ్మకం అనేది రావటం వల్ల గ్లోబల్ వైడ్ కూడా ఇండియాకి ఎక్కువ మనీ అనేది సప్లై అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.